హలో తరుణ్ గారు నమస్తే. నమస్తే సుబ్బారావు గారు. కంగ్రాచులేషన్స్ భాస్కర్ అంకల్. కంగ్రాట్స్ నాన్న, కంగ్రాట్స్. హౌ ఆర్ యూ? ఎన్నాళ్ళైంది? నువ్వు అలాగే ఉన్నావు, నేను కలర్ అయితే మానేశాను, నేను మారిపోయాను. బట్ మీరు అలాగే చూడడానికి మాత్రం అలాగే ఉన్నారు. వెరీ హ్యాపీ. కంగ్రాచులేషన్స్, వెరీ హ్యాపీ. తరుణ్ ఇప్పుడే డైరెక్టర్ గారు ఇప్పుడే చెప్తున్నారు అసలు ఆ సినిమాలో తరుణ్ సెలెక్షన్ ఎలా జరిగింది అనేది. యా, వాళ్ళు మీ ఇంటికి వచ్చినప్పుడు అప్పుడే నువ్వు నోట్బుక్ పట్టుకొని కాలేజీకి వెళ్తున్నావంట. అవును. యాక్చువల్లీ ఆ ఫ్యాంటా యాడ్ చూశారు. ఆ క్యారెక్టర్ కి యాప్ట్ అని అప్పుడే ఫిక్స్ అయిపోయారు ఇక. అంతే. అవును. రవికిషోర్ అంకుల్, భాస్కర్ అంకుల్ ఇద్దరు కలిసి ఆ ఫ్యాంటా యాడ్ చూసి అసలు ఎంత ఎంజాయ్ చేస్తూ చేసాము అసలు. కాదు అసలు కాదు తరుణ్, అప్పుడు యాక్చువల్ గా నువ్వు కాలేజీకి వెళ్తున్నావు కదా, హీరో అవ్వాలనే ఆలోచన అప్పటికే ఉందా? ఎలా? లేదు సుబ్బారావు గారు, నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. చక్కగా క్రికెట్ ఆడుకుంటూ, నాకు క్రికెట్ రావాలని క్రికెట్ ఆడుకుంటూ మనం ఐ వాజ్ కంటిన్యూ మై స్టడీస్. ఊరికే సరదాగా గ్యాప్ లో ఎప్పుడు ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ యాడ్ చేశాను. అది చూసి భాస్కర్ అంకుల్ని కిషోర్ అంకుల్ ఇద్దరు వచ్చి అడిగితే నిరమ్మని నాకు ఆ సినిమా ఇచ్చారు చూడమని. నాట్ ఇంకో యాడెడ్ థింగ్ ఏంటంటే, సేమ్ ఏదైతే ఈటీవీ నన్ను చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇంట్రడ్యూస్ చేసిందో అదే బ్యానర్ మళ్ళీ హీరోగా అని. సో ఇంటర్ ఫస్ట్ ఇయర్ అవుతుంది, హాలిడేస్ లో వై నాట్ టేక్ ది ఆపర్చునిటీ అని. ఇట్ వాజ్ అ వండర్ఫుల్ క్యూట్ లవ్ స్టోరీ. ఐ రియలీ లవ్డ్ ఇట్. సో ఆబ్వియస్లీ కిషోర్ అంకుల్, భాస్కర్ అంకుల్, త్రివిక్రమ్ గారు అందరూ సచ్ ఫ్యాంటాస్టిక్ టీమ్ అనుకుని ఇంకా కళ్ళు మూసుకుని వెళ్ళిపోయాను ముందుగా. ఇట్ వాజ్ లైక్ ఫెస్టివిటీస్ ఎవ్రీడే మేమంతా ఎంజాయ్ చేస్తూ చేసేవాళ్ళం అనమాట, రోజు పండగే. మీరు సినిమా చూస్తే ఎంత ఎంజాయ్ చేశారో మేము వర్క్ చేస్తూ దానికంటే డబల్ ఎంజాయ్ చేశాం. ఇంకోటి యాక్చువల్గా ఆ తర్వాత నువ్వు చాలా మంది హీరోయిన్స్తో కూడా చేసావు. అఫ్ కోర్స్ హీరో హీరోయిన్ల తర్వాత క్యారెక్టర్స్కి యాప్ట్ అవుతారు, అది ఓకే. కానీ ఈ సినిమాలో మీ కెమిస్ట్రీ పండినంత ఇది ఇప్పటికి కూడా లవ్లీగా ఉంటుంది ఇప్పటికి కూడా. అవును. బోత్ ఫ్రెష్, బోత్ యంగ్, అండ్ ఐ థింక్ ఆ కెమిస్ట్రీ రావడానికి మెయిన్ కారణం భాస్కర్ అంకుల్. కాదు నువ్వు అసలు ఎంత అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్, నిన్ను చూసే అమ్మాయి ఎంతో నేర్చుకుంది. బికాజ్ షీఈ్ అ ముంబై గర్ల్. అమ్మాయికి లాంగ్వేజ్ ఒకటి రాదు. వాళ్ళిద్దరు ఆ సరదాలో హీ మేడ్ హర్ సో కంఫర్టబుల్, ఎంత కంఫర్టబుల్గా అంటే అందుకనే మీకు ఆ కెమిస్ట్రీ, ఆ టైమింగ్. Obviously the script also helped. It suited ఏజ్ కి మాకు కరెక్ట్ గా మ్యాచ్ అయింది. అంటే కాలేజ్ కి వెళ్ళి సరదాగా రోజు అంటే ఎగ్జాక్ట్లీ వాట్ వి ఎలా రెగ్యులర్ ఇదిలో ఉంటాము. ఓకే.